హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, నేను 15 డేస్ బ్యాక్ ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకొని మా మొక్కలకు ఇచ్చాను. చాలా బాగా పనిచేసింది. ఎప్పుడు కూడా మా మొక్కలకు ఇచ్చిన తర్వాత మంచి రిజల్ట్ ఉంటేనే నేను వీడియో రూపంలో షేర్ చేస్తానండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇక్కడ మన కిచెన్లో ఉండే తృణధాన్యాలు తీసుకోవాలండి. తృణధాన్యాలు అంటే ఏమీ లేదు, నువ్వులు, శనగలు, బొబ్బర్లు, ఉలువలు, పెసలు, మినుములు, గోధుమలు, ఇలా 7-8 రకాలు ఎన్ని ఉంటే మన కిచెన్లో ఎన్ని అవైలబుల్గా ఉంటే అవి అన్నీ తీసుకొని పగలంతా ఇలాగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. రాత్రి ఒక పలుచటి క్లాత్ తీసుకొని మూట కట్టి ఉంచితే తెల్లవారేసరికి అయితే మొలకలు వస్తాయండి. మొలకలు రాకపోతే ఇంకా కొన్ని గంటలు అలానే ఉంచాలి. చూస్తున్నారు కదా, నేను ఓవర్ నైట్ మూట కట్టి పెట్టినాయి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఇలాగా మొలకలు వచ్చిన వాటినైతే మిక్సీలో వేసుకొని మెత్తటి జ్యూస్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటాను. ఇలాగా మిక్సీ పట్టుకున్న వాటినైతే 24 గంటల లోపు వాడుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను మిక్సీ పట్టిన తర్వాత ఇలాగైతే ఉంది. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని 1:5 రేషియోలోనైతే కలిపి మొక్కలకు ఇవ్వచ్చండి. మనము వీటిని మన మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. స్ప్రే చేసుకోవడానికైతే వడకట్టి 24 గంటల లోపు అయితే వాడుకోవాలి. 1 లీటర్ నీటికి 30 ml వాడుకోవాలండి స్ప్రే చేస్తే. ఇలాగైతే 1:5 రేషియోలో కలిపి ఇచ్చుకోవచ్చు. ఈ మొలకల ద్రావణంలో మనకి మొక్కలకి కావలసిన అన్ని రకాల పోషకాలు ఇంకా విటమిన్లు ఉంటాయి. దీనివల్ల మొక్కలకు ఇమ్యూనిటీ పవర్ పెరిగి చీడపీడలని, తెగుళ్ళని తట్టుకుంటుంది. ఇక్కడైతే చూడండి, మా మల్లె చెట్టు చిన్న ప్లాంటేనండి, ఒక 1 or 2 స్టెమ్స్ అయితే ఉన్నాయి. ఎంత బాగా మొగ్గలు వచ్చాయో. దీన్నైతే నేను 15 డేస్ బ్యాక్ అయితే తయారు చేసి ఇచ్చానండి. మంచి రిజల్ట్ కనిపించింది, అందుకనే మళ్ళీ తయారు చేశాను. ఇక్కడ పొప్పడి చెట్టు అయితే చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతుందో ఇంత ఎండల్లో కూడా. ఈ చెట్టు అయితే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి అయితే వచ్చిందండి. చూడండి కాండాలు ఎట్లా తయారయ్యాయో. ఇవి ఇచ్చిన తర్వాత కొత్త కొత్త చిగుర్లు అయితే వచ్చి మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. దీనివల్ల పూత బాగా వస్తుంది. వచ్చిన పూత రాలకుండా పిందెలుగా ఖచ్చితంగా మారుతాయండి. ఈ మొలకల ద్రావణం అయితే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్కలకు ఇవ్వడం చాలా మంచిది. చూసారు కదా మనకి రిజల్ట్ ఎంత బాగా కనిపిస్తుందో. జామ చెట్టుకైతే ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇంత ఎండలకి పూత రాలిపోకుండా కాయలుగా అయితే ఫామ్ అయిపోయాయి. మనకి మొలకలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో మన మొక్కలకు కూడా అంతే శక్తిని అయితే ఇస్తాయండి. మనకి జామ చెట్టు అనే కాదండి, ఇక్కడ సపోటా కూడా చాలా బాగా వచ్చింది. కొత్త కొత్త చిగుర్లు వచ్చాయి. దాంతోపాటు పూత పింద వచ్చి కాయ కూడా చాలా మంచిగా ఫామ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.